ఇందులో ఫస్ట్ ఏముంటది గెస్? హెల్మెట్ ఉంటది, ఇంకేముంటది? హెల్మెట్ లేకపోతే హెల్మెట్ ఉంటది. హెల్మెట్ లేకపోతే నా బండి నాది. ఉండాలా కొంచెం. ఏ డేట్ కి వస్తున్నావు అని చెప్పినా అంటున్నా. ఫ్లైట్ టికెట్ కూడా పంపిస్తున్నా కదా నీకు వాట్సాప్ లా. నా బండి ఏడుంది ఫస్ట్? నాకు నా బండి కావాలా. నీకేం ఎమోషనల్ అవుతుంది గైస్. హ్యాపెన్స్ బైక్ లవర్, బైక్ లవర్స్ కి మాత్రమే అర్థమవుతుంది. ఏదో ప్రాంక్ ఇది, లైట్ తీసుకోవద్లే ఇక. అది కూడా నేను రేపు చూడాలనుకుంటు. వచ్చి పిక్ చేసుకుంటాను. చెప్పినా నాకు చెర్రైనా కొంచెం ఉండాలా కొంచెం. ఏ డేట్ కి వస్తున్నావు అని చెప్పినా అంటున్నా. ఫ్లైట్ టికెట్ కూడా పంపిస్తున్నా కదా నీకు వాట్సాప్ లా. అదే అడిగినా అన్న, ఏమన్నా తెలుసా అని చెప్పేసి అన్నా. రెడీ ఉండాలా నువ్వు. కొంచెం బేసిక్ కూడా లేవు. బండితో పోతున్నానే నేను అనుకున్నా. నిఖిల్ కొంచెం పర్సనాలిటీ నోట్ రాబోయే అని చెప్పి అనుకుంటున్నా నేను. ఏంది ఎప్పుడు వచ్చినావు? ఏంది కథ? ఏంది సర్ప్రైజ్ సడన్ గా? నిన్న పొద్దున్న వచ్చినా. నిన్న మొత్తం ఫుల్ బిజీ చూసినావా? నిన్న వచ్చిందంటాను. నిన్న వచ్చింది మొత్తం ఫ్యామిలీతో బిజీ ఉంది. నేను లిటరల్ గా అసలు బయట అసలు నువ్వు వచ్చే ముందు నాకు ఫోన్ చేస్తాను కదా. నేను చేసినా కదా. ఫోన్ లేపినావా? లేకపోతే నేను చేయాలి కదా. వానికి చేస్తే వాడి లేపాడు. సాయి లేడా? సాయి యాక్టింగ్ అన్నా. నువ్వు అన్ని యాక్టింగ్ చేయకు నువ్వు. సర్ప్రైజ్ నువ్వు నాకు ఇవ్వాలా. వచ్చినా నువ్వు నువ్వు ఏం షాక్ ఏది? నువ్వు ఎయిర్పోర్ట్ కాడికి వస్తాను. నువ్వు ఏది BMW ఏది ఉంది? బండి. నా బండి ఏడుంది ఫస్ట్? నాకు నా బండి కావాలా. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నీ బండి కాదు, అది మర్చిపో. పైసలు తీసుకున్నా అయిపోయింది బండిది కథ. అదంతా వదిలేసి అది నా బండి. అది ఫస్ట్ నా బండి ఏడుంది. అంత దూరంకి వెళ్ళి ఇంట్లో పిలుస్తున్నా కూడా నేను నేను ఫస్ట్ నా బండిని చూసి రావాలని. నా ఏమైంది తొందరగా వచ్చిండు. నేను కూడా అమ్మేస్తున్నాం అనుకుంటా. అయితే అమ్మేస్తున్నా. నేను వీడియో చూసినా కాబట్టి ఎవరికి వచ్చిన నేను. ఏంది ఆ వీడియో చూసినా కాబట్టి ఎవరికి వచ్చిన. లాస్ట్ వీడియో చూసి ఎవరికి వచ్చిన నేను. నాకు ఆ బండి కావాలా. చూపెట్టిన ఫస్ట్ బండి ఏడుంది. అది తీసుకో, నాకేం ప్రాబ్లం లేదు. నాకు బండి ఏడుంది చూపిస్తుందా? సో గైస్ నిఖిల్ కి ఇప్పుడు చూపిద్దాం దా. కూర్చో. చూపిస్తావా? సరే, అది చూపెట్టే ముందు ఇంకొకటి ఏమైనా ఇవ్వాలా? ఏంది? నీకు ఒకటి ఇద్దాం అనుకున్నా, కానీ ఇద్దామంటావా సాయి? ఇచ్చేదానా? ఏడిద్దాం? ఏదైద్దామా? ఏం తెచ్చినావు? అరే అన్నా, నాకు నిజంగానే ఉన్నావా లేకపోతే అది టెలిపోర్టరా? నేను కూడా రాగానే ఫస్ట్ మస్తు అవుతున్నాయి కానీ ఫస్ట్ చెప్పు. ఎన్ని రోజులు యూఎస్ లో ఉన్నావు? యూఎస్ లోకి వెళ్ళి వీడియో కాల్ చేస్తాను. ఇప్పుడు సడన్ గా ముంగడికి వచ్చినావు. ఏంది? ఎండ చాలా బీభత్సంగా తెలుసు. నాకు వెళ్ళి 3 సార్లు స్నానం చేసిన. చంట కాడుతుంది నాకు. ఆడ చలియా? ఆడ నాకు మంచిగా వెచ్చ ఉంటది. మంచిగా నాకు ఐస్ పడుతుంది. మంచిగా ఫారెన్ కంట్రీలో ఎంజాయ్ చేస్తుంది. ఐస్ ఇవాళ వచ్చింది వీడికి. స్వెట్ చచ్చిపోతున్నా. తెల్లగా అని చెప్పి చూస్తున్నా. కాలే కాదు, ఇంత సడన్ గా ఏంది సర్ప్రైజ్? మధ్యాహ్నం స్విమ్మింగ్ పూల్ పోయినా, అందుకే కలర్ పోయింది. నేను జర్రాడికి పోయినాక ఫారెన్ లెక్క తయారు చేస్తాడేమో నాకు అట్లనే ఉన్నాడు సేమ్. దీని కలవడానికి వస్తే ఫారెన్ లెక్క ఎందుకు వస్తాయి? ఎన్ని రోజులు ఆడు ఉన్నావా? అలవాటు ఫ్రెండ్ లెక్కనే వస్తాయి కదా. ఇంతకు ముందు అన్న లూజ్ ఉండే అన్న, గ్యాప్ అని చెప్పి ఇంకా గ్యాప్ లేకుండా వేసి గ్యాప్ లేకుండా వేసిన. ఈ డైలాగ్ కొట్టినందుకు నీ గిఫ్ట్ క్యాన్సిల్. ఓకే, పర్లేదు. నువ్వు వచ్చినావా అన్న సాల్? అంతే చెప్పకుండా వెళ్ళిపోతున్నాం. 4 ముఖకి రాదు ఎట్లా. సాయి చెప్పు సాయి, ఇచ్చేదామా?
ఏమి ఇచ్చేస్తావు? అదే అన్ని పేకుడు మాటలు వస్తున్నా అని చెప్పనీకే రాలేదు నీకు. ఇంకా ఇస్తున్నావా బండి చూస్తావా? ఎందుకు ఇవన్నీ నడువు బండి చూస్తా అంటే 10,000 కొట్టు ఫోన్ పే. అది ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఇద్దాంలే ఇక. ఏమి ఇచ్చేద్దాం? 10,000 కొడుతున్నావా? నాకు ఆ బండి కంటే ఇంపార్టెంట్, నాకు వీడి ఇంపార్టెంట్ కదా జరా, అందుకే ఇచ్చేద్దాం. సరేనా బండి వదిలేసి. సరే బండి పక్కన పెట్టేసి జరా, ఒకసారి ఒకటి అన్పాకింగ్ చేస్తే జరా ఖుషి అయిపోతుంది నా బిల్లు. ఏ లేదా నా పేకుడు అన్ని యూఎస్కి వెళ్ళి పేకుడు మాటలు అన్నిటికి తీసుకొచ్చింది పెద్ద. పెద్ద డబ్బా పట్టుకొచ్చిండు ఈయన. ఇందులో ఫస్ట్ ఏముంటది గెలిచి? హెల్మెట్ ఉంటది, ఇంకేముంటది? హెల్మెట్ లేకపోతే హెల్మెట్ ఉంటది. ఇంత పెద్ద హెల్మెట్ డబ్బా. ఇది హెల్మెట్ హెల్మెట్ డబ్బా లేకపోతే నేను guys, హెల్మెట్ లేకపోతే నా బండి నాది. హెల్మెట్ ఉంటే హెల్మెట్ ఉంటే నేను నా బండి ఫ్రీగా ఇచ్చేస్తా, మళ్ళీ నువ్వు ఇచ్చిన పైసలు కూడా వాపసిస్తా. నువ్వు ఇచ్చిన పైసలు కూడా వాపసిస్తా. కాన్ఫిడెన్స్ వెనక్కి గట్టిగా దగ్గరికి. హెల్మెటే కాదు నేను ఇంకేం గెస్ట్ చేస్తున్నా. అంతా కళ ఎక్కువ నాకు సడన్ గా ఇంట్లోకి వెళ్ళి పిలిచి ఇలా రావడేంది? ఏ స్టార్ అనుకుంటున్నా నేను వచ్చుడేంది, మళ్ళీ వచ్చి గిఫ్ట్ ఇందులో ఇచ్చుడేంది? ఏముంది ఫస్ట్? ఏ స్టార్ ఇందులో హెల్మెట్ ఉంది, నీకు ఈ సైజ్ అర్థమవుతుంది. హెల్మెట్ డబ్బా కాదు, ఇది రెక్టాంగిల్ ఉంది. హెల్మెట్ డబ్బా స్టోర్ ఉంటుంది. అరే ఈ స్క్వేర్ ఉందిరా, రెక్టాంగిల్ ఏడుందిరా నీకు? ఆ డబ్బా ఓపెన్ చేస్తే ఆ డబ్బా చూసిన తర్వాత బోరాన్ అవుతాడు. ఈ డబ్బా జనరల్ కిరాణా స్టోర్ లో అటు పోదాం రైట్ కి. అందుకే సాయి కూడా వచ్చిండా. సాయి వచ్చి మేము ఇంట్లో కూర్చున్నాము, సడన్ గా వచ్చే వరకు సంధ్యాన్ని కాల్ వచ్చింది. సాయి ఫోన్ చేసిండు కిందకి రా అని. ఓపెన్ చేసావు ఫస్ట్ నాకు చెప్పు, నాకు అందులో ఏముంది? ఫస్ట్ హెల్మెట్ హెల్మెట్ లేదు, రైడింగ్ బూట్స్. ఓన్లీ హెల్మెట్ ఒకటే ఉంటుంది. రైడింగ్ బూట్స్, రైడింగ్ బూట్స్ రైడ్ చేసుకోవాలి. రైడింగ్ బూట్స్ కాకుండా నాకు ఎందుకు గిఫ్ట్ మాకు. నీకేం కావాలో నాకు తెలియదు అభిని, ఒక మాట చెప్పు. ఏం తెచ్చినా చెప్పు. నీకేం కావాలో నాకు తెలియదు. అసలు నువ్వు వచ్చుడేంది, తెచ్చుడేంది, నీ మధ్యలో నాకు ఇచ్చుడేంది? సరే ఓపెన్ చేయి. ఫారెన్ సార్ కేమని తెచ్చింది. నువ్వెందుకు ఓపెన్ చేసా? వాడు ఓపెన్ చేస్తలేనే నేను ఓపెన్ చేసాడంటే గింతసేపు ఉంటున్నా పర్ర చెంపుతున్నా దాన్ని. ఇగో పూర్తి నీకులనా స్నేహ దీపమా నా అయ్యా స్నేహ దీపమా ఆయిల్ అంటే నీ యూట్యూబ్ ఛానల్ బంద్ అయింది కదా, ఆయిల్ దొరుకుతుందో లేదో నీకు వండుకోనికి అని చెప్పి. గ్యాస్ వంటనన్నా నార్మల్ ఉంది, గ్యాస్ దొరకలేదు. ఏదో ప్రాంక్ ఇది, లైట్ తీసుకోవద్లే ఇక. అది ఇప్ప కూడా నేను రేపు చూడాలనుకుంటు. వద్దా? ఇంత ఆయిల్ రేట్లు ఏం తక్కువనే అనుకున్నావా? తాళం నాకాడ గ్యాస్ నాకు సప్లై చేయడానికి చెప్పలేదా మొత్తం? తాళం పెట్టి చెంపు ఇడికెళ్ళి రాసుకో. ఏముంది చెప్తలేడు గైస్. ఏముంది guys, నాకు తెలిసి హెల్మెట్ ఉంటది అంతే. హెల్మెట్ ఉంటది అంటుండు, మోసపోతుండు. అంటే దేనికి సంబంధించింది ఇది? నీకు సంబంధించింది, నాకు నీ ఆర్ట్కి సంబంధించింది. షూజే చెప్పినా వేస్తా. రైడింగ్ బూట్స్ గా అయ్యో తెలియదా? నాకు తెలియదా నీకేం కావాలా? ఇంకా దేరా కింద కింద పెడతావు అప్పుడే. అది వేసుకుని ఫస్ట్ బాగుంది. థ్యాంక్స్ అన్న. అరే ఆగరా. థ్యాంక్ యూ. ఎప్పుడు చూసినా థ్యాంక్ యూ లేక దిగిపోతాడు. చూసినావు కదా? స్టార్ రా. అవును, అప్పటికే వేస్తారు. అరే అన్న మాట ఇక్కడ నువ్వే పెద్ద స్టార్. ఆల్పిన్ స్టార్ కి ఆల్పిన్ స్టార్ చెప్పకపోతే ఇంకేమి స్టార్ ఇస్తా చెప్పు. నేను ఇప్పటికెళ్ళి రైడింగ్ పోస్ట్ ప్రాబ్లం లేదు guys మనకి. సడన్ గా వెళ్ళి ఇదంతా సర్ప్రైజ్. నీకు ఎప్పటి నుంచో ఇద్దాం. మధ్యలో ఒకసారి చెప్పిండు నీకు ఏ షూస్ ఇష్టం రైడింగ్ లా అని చెప్పి. అదే డౌట్ వచ్చింది నాకు, రైడింగ్ బూట్ తెచ్చిండేమో అని చెప్పి. నేను గెస్ చేసింది కరెక్టే కదా? పైసలు కొట్టు 10,000. అతనే గెలిచేమి బాగుంది లోపల కూడా. అసలు ఎట్లా నడుస్తుంది ఆడ ఇదంతా ఏంది? నాకు ఏం అర్థమైతలే guys. నాకు మొత్తం మీద అంతా కళ లెక్కుంది. నిజమే దీని లోపల ఇంకో షూ ఉంటది. దీని లోపల ఇంకోటి ఉంటది. ఇదే అది. ఇది వేసుకొని ఇది వేసుకోవాలా డైరెక్ట్ guys? ఇప్పుడు మనం ఇది వేసుకొని నడుస్తాం ఆ బండ్లో. దగ్గర 40-50 మంది నా ముంగటికి ఫ్లైట్ దిగిపోతారు. ఎవ్వరు నాపలే. నన్ను నా అవతారాన్ని చూసి 3 బ్యాగులు చూసి నన్ను ఆపిండు సార్. వాడు మొత్తం చెక్ చేసిండు. అయినా నా దగ్గర వాడు అందరు చెక్ చేసిర్రు, మొత్తం అంతా ఎక్కిచ్చేసారు. మళ్ళీ లగేజ్ ఇచ్చేసిన తర్వాత అన్న తమ్ముళ్ళు అనుకోని నేను ఇరా అన్నాను.
నాన్న నేను ఇప్పుడు వస్తున్నారా, నా దగ్గర అయ్యన్నారు ఏం లేదురా అంటే, డాలర్ లేనా పర్వాలే అంటారు. డాలర్లు కూడానా? డాలర్లు కూడా వదలలేరు. సరే అని చెప్పి గోపులో చూసిన $30 సంథింగ్ ఉండే. సరే ఇక $30 ఉన్నాయి కదా అని చెప్పి ఇచ్చేసిన. $30 ఇచ్చిన $30 3,000 3,000 వచ్చినారా, 3,000 వచ్చినారా అంటారు అందరూ. కొంచెమన్నా లేదా ఎంత క్రేజీ ఉంటే వన్ ఆఫ్ మై డ్రీమ్ అనమాట. అంటే డ్రీమ్ అని కాదు అని డ్రీమే, ఇట్లాంటి షూస్ ఉంటాను డ్రీమ్ ఉండే నాకు. నేను కొందాం అనుకున్నా మెల్లగా, కానీ అనుకోకుండా మనకి గిఫ్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది వేసుకొని నడిపితే ఎట్లుంటది. కానీ హైదరాబాద్ లో మొత్తం ఈ బైక్ కల్చర్ ని, కార్ కల్చర్ ని మొత్తం దాని వల్ల అందరు ప్రొఫెషనల్ మీద కూడా వాడుతారు అనమాట. ఇప్పుడు మనం ఇంత పెద్ద సేఫ్టీ గేర్స్ వేసుకుని నడిపితే కూడా రేపటిదే మనకు ప్రాబ్లమ్ అయితే అనిపిస్తుంది. ఫస్ట్ స్టిక్ చేయి. ఎవరికో ప్రాబ్లం అవుతుంది కదా, ఫస్ట్ నువ్వు సేఫ్ ఉండాలి. నువ్వు సేఫ్ ఉంటే నీ ఫ్యాన్స్ ఆడ సేఫ్ ఉంటారు. నేను అందరికి చూపిస్తున్నా కానీ నాకు టైం ఫ్రీ ఉంది తెలుసా వేసుకుంది. నువ్వు పట్టుకుంటే ఇరుగుతుంది చెప్పాలి. Guys, check this out. We got the new riding boots. Yeah. Got the man with the plan right here. Bringing swag with the man right here. ఒకసారి కార్నరింగ్ ఫీల్ తెచ్చుకో, ఎట్లుంటుందో. ఇప్పుడు నా ట్రిక్ ఒక అర్థం వచ్చింది. వన్ ఫేస్ లో హ్యాపీనెస్ వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. నో వర్క్, అది నాకు ఏం మాట్లాడాలో అర్థమవుతుంది. పర్ఫెక్ట్ ఉందా ఇప్పుడు? ఫ్రీ ఉందా కొంచెం? సైజ్ ఇది 11.5. చాలా ఫ్రీ ఉంది. 11.5 ఫ్రీ ఉంది. ఫ్రీ ఉండాలి. ఇప్పుడు అడగాలని చెప్పి బాధనే ఉండదు కదా. ఎంతమంటే ఇది మొన్న రీసెంట్ గా నీ వీడియో చూసిన బ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బేసిక్ గా టైం దొరుకుతలేదు ఆడ. రెగ్యులర్ గా నీ వీడియోస్ ఉన్నాయి, బట్ టైం దొరికినప్పుడల్లా ఏదో ఒకటి యూట్యూబ్ లో ఫస్ట్ నీదే వీడియో పెడతా. నేనే మొన్న అది రేసింగ్ కి పోయినప్పుడు వీడియో చూసిన చేసేది, కానీ నేను నీకు మొత్తం ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి నేను అప్పుడు ఫిక్స్ అది చేసిన. నేను నేను కళలాకుంది. ఫోన్ చేసి ఎవరో లొల్లి చేస్తాను ఇంటికాడ వీడియో పెట్టుకొని రాను నాకు. మళ్ళీ నేను చేస్తున్నా అంటే నువ్వు నన్ను కొడతావు. వచ్చా నా తప్పు చూడ, అంత తప్పు చూడ, నేనేం చేయాలి? అది ఎట్లా కనిపిస్తున్నాయి వేసి క్రేజీ ఉన్నాయి కదా. బండి అమ్మేస్తామా షూ పెట్టుకొని ఇట్లా? అది BMW తెచ్చినవి. BMW తెచ్చినావా? అది నువ్వు దేనికైనా వేసుకో, అది నువ్వు బండికి వేసుకుంటే. BMW తెచ్చినా BMW కార్ కాదు, బండి అమ్మేస్తుంది, కార్ కాదు. చిన్న బొమ్మ ఉంది కూడా అమ్ముతున్నాం. కాన్ పని నిఖిల్ మన కారే నాకు ఏం అర్థమైతలేదు వీడియోలో. సో హ్యాపీ కారం వేస్తున్నా అంటున్నావు అసలు. నాకు బేసిక్ గా నాకు నీ వీడియోస్ లో ఏం అర్థమైతలేదు, లాజిక్ వస్తలేదు నాకు. లాజిక్ వస్తుంది అంటే గైస్ మనం అన్ని చెప్తలేం వీడియోస్ లా, ఎందుకంటే అన్ని చెప్పలేము గైస్. కొన్ని వీడియోస్ లో మనం చెప్పలేము అనమాట ఏం చేస్తాం దానికి అని. అట్లా నేను చెప్పగానే అందరికి క్లారిటీ వస్తలేదు అసలు ఏమైతుంది ఏంది అనేది. వీడియోలు మస్తు లేట్ అయిపోతున్నాయి. మన ఛానల్ నిన్ననే వచ్చింది అనమాట. అండ్ ఒక వీడియో కూడా వేస్తా అని చెప్పిన, ఆ వీడియో కూడా మనం పోస్ట్ పోన్ చేసినాం, ఎందుకంటే ఫైనల్ ఎడిట్ అవుతుంది, అది రీచెక్ చేస్తాం మొత్తం. మేబీ కొన్ని రోజుల్లో అయితే మేము ముంగడికి వస్తుంది, సండే రోజు వేద్దామని చెప్పి అనుకుంటున్నా. సో ఎట్లా అంటే కొత్త కంటెంట్తో వస్తున్నాం, కొత్త కంటెంట్, కొత్త ఎడిటింగ్, కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాం. సో మీ అందరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అని అర్థమవుతుంది నాకు. నిజంగా ఆల్పైన్ స్టార్ షూలా ఎంత నెక్కినవి నీకు ప్రైస్? ఓలా మీద ఆల్పైనా? ఓలా బండి రేంజ్ పెరిగిపోయింది ఇప్పుడు. అతి కొత్త ఎట్లా సర్ప్రైజ్ ఎట్లుంది? ఆ సర్ప్రైజ్ కాదు, ఈ సర్ప్రైజ్ కూడా కింద. ఎట్లున్నాయి రామ్కోట్? రామ్కోట్ అంటుండు. నేను ఎడికెళ్ళి వచ్చినా, నేను ఇండియాకి వచ్చినా రామ్కోట్లోకి వెళ్ళి. నేను కాలిఫోర్నియా బొహేమియా వాళ్ళ డైమండ్ స్ట్రీట్.
డెమాన్ స్ట్రీట్ నీకు బాగా సెట్ అయి పేరు పెట్టుకున్నావు డెమాన్. BMW के वास्ते आया कहते S1 तो हमारा ये कलर में लेना तो मस्त हो. ये कलर तो रहता जिसमें ब्लू एक नहीं रहता. हेलो प्रश्न लूडू అతను నా షూలు నా షూలు గాడి కూడా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. ప్రతిభ నా ఎవరో తీసుకో అంటాడు. ఆయన పూజకే ఎక్స్ట్రానే 5 లక్షలు పెట్టిండు. ఇంకేడు అమ్ముతాడు దాన్ని. బండి కొన్నాడు ఎంత 20 lakhs పెట్టి బండి కొన్నాడు. 5 lakhs పెట్టి మోడిఫికేషన్ చేపిస్తున్నాను చెప్పి ఓన్లీ పార్ట్స్ ఉన్న పార్ట్లు తీసేసి ఆ పార్ట్లను వేస్తుండ అంతే. దానికి 5 లక్షలు పెట్టిండు. నేను చేసేస్తున్నాను ఈ బండిని కొత్తగా గమ్మున బండి అమ్మి పెళ్లి చేస్తారు. బయోడేటాలు అది కూడా యాడ్ చేస్తారు. ఈ వేస్ట్ మనీ ఉంది. ఎప్పుడు రైడ్కి ఎప్పుడు నడు రైడ్కి బండి ఫస్ట్. చాలా పెద్ద ఉన్నాయి నీకు ఈ షూలు. ఇట్లా మొత్తం నా కాలేదో ఇట్లా ఐరన్ మ్యాన్ కాలే కదా అనిపిస్తుంది. సేమ్ ఐరన్ మ్యాన్ నువ్వు మొత్తం కెప్టెన్ అమెరికా అనుకున్నా నేను. ఐరన్ మ్యాన్ చేసిండు. అల్యూమినియం మ్యాన్. అల్యూమినియం కాదురా అది టైటానియం మ్యాన్ గైస్. నేను మన షూలు చూడు ఖాళీ కొన్నాను కొన్నాను ఇదే షూదని కొడతారా సందీప్ షూలు ఓన్లీ రైడింగ్ కోసమే కాదు ఫైటింగ్ కోసం కూడా వాడచ్చు అనమాట. మూడు మీద గుద్దితే పనులన్నీ ఉసిపోతాయి. మీకు చూపిస్తాను టీ షర్ట్ అది సేమ్ కలర్ ప్లీజ్. ఇప్పగా నేను రాత్రి వేసుకోను అనుకుంటా. అంతా కూడా వేసుకుంటే ఎంత ఫ్రీ ఉంది. మంచి పని చేసిన అవి ఆయన వచ్చే 50 వేలు ఇవ్వచ్చు. అయితే నెక్స్ట్ ప్రాక్టీస్ చేసుకుని షూ వేసుకొని మంచిగా బండి కూడా జల్దీ తీసుకున్నాం అంటే సెట్ అయింది. ఏమైంది వస్తున్నా చెప్పినా చూడడానికి ఇప్పుడు వస్తాం. ప్రాసెస్ ఎంత అంటారు ఫైనల్ 9.50 మనం 980 చెప్పినామా 9.5 అని. ఏ మజా కాదు సీరియస్ గా బండి అమ్మేస్తున్నాము Z9 కూడా. ఆ బండిని చూడండి నేను ఇంతసేపటి నుంచి పేరుకే కొత్త బండి. దాని ఎప్పుడో ఏదో ఒకటి దానికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి తెలుసా. అంటే ఎప్పుడు ప్రాబ్లం సో గైస్ నిఖిల్ మనకి అప్పుడు చెప్పినా అదే ఇట్లా ఖరాబ్ అయిన బండి అమ్మని. సో అన్ని నేను బ్యాగ్ తీసుకుంటే నాకు గైస్ నాకు కొత్త షూలు వచ్చినాయి. भाई साहब लोग जो है इसी में मजा कर रहा है. देखिए हाँ देखिए షూలు ఇచ్చేసింది కదా. అరే నువ్వు మనంతా యాక్షన్ ఇచ్చినావు. షూలు వేసుకొని లోపల పోతావా? వంట కొత్త షూలు ఫంక్షన్ గిన్షన్ ఉంటుంది ఎప్పుడు రెడీ చేసి వస్తా జల్దీ పోయి. ఏంది షూలు వేసుకోరా? ఇప్పుడు ఇదే షూలు ఫంక్షన్ పోయినా ఇవే, చర్చ్ పోయినా ఇవే, ఫంక్షన్లకు పోయినా ఇవే, రైడింగ్ పోయినా ఇవే, ఏడికి పోయినా ఇవే వేసుకొని తిరుగుతుంది అన్న. ఇట్లనే అన్న షూలు మంచిగా రైడింగ్ షూస్. మా ఫ్రెండ్ ఇగో యూఎస్ కాల్ వచ్చింది నాకు గిఫ్ట్ తీసుకొచ్చింది. హెల్మెట్ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మ్యాచింగ్ అని చెప్పి తీసుకోవాలి. మ్యాచింగ్ హెల్మెట్ తీసుకోవాలి ఒకటి. తెలుసు కదా ఏదో 110 తెచ్చే అది కూడా ఏ స్టార్ R10 ప్రైస్ ఇస్ 110. అక్కడికి వెళ్ళి తేవాలంటే నేను నేను ఎప్పుడు వస్తానో మళ్ళీ అప్పుడే తీసుకురావాలి. ఈ బ్రాండ్ లో ఒక హెల్మెట్ ఉంది అనమాట అల్పెన్ స్టార్ R10 అని చెప్పి. యాక్చువల్లీ మనం అదే కొందాం అనుకున్నాం కానీ అనుకోకుండా మనకు అప్పుడు అవైలబుల్ లేక మనం ఈజీవీ తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం షూలు వచ్చినాయి కాబట్టి దీనికి మ్యాచింగ్ కోసం అయినా హెల్మెట్ తీసుకోవాలా. కాకపోతే హెల్మెట్ వచ్చేసి దగ్గర 1.1 lakh. సో మనం బండి అంటే చెప్తాం అప్పటికెళ్ళి బండి అని వెయిట్ చేస్తాం. మన సబ్స్క్రైబర్స్ అంట. సో మీకు ఏదైనా బ్యాండ్ కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ అండి. సారీ బ్యాండ్ అంటే ఏ బ్యాండ్ మీద ఏ బ్యాండ్ బెనరానా బ్యాండ్ బెనరానా పక్కకెళ్ళి సింపాన్ చేస్తా. సూపర్ అరే మంచిగా మంచిగా గాయ షూ ఎట్లుందని అడిగినా మనం అయితే మన ఆన్సర్ నువ్వు వేసిన షూ కన్నా వచ్చింది. నేను వేసిన షూ విన్నారా దాంట్లో కాంప్లిమెంట్ ఎప్పుడైనా ఇచ్చిరా మీరు? కాంప్లైంట్ లో అన్నారా షూలు ఎట్లున్నారా అంటే నువ్వు వేసుకున్నందుకు షూకి వెళ్దామన్నా చల్లం వచ్చింది అన్న అంట. అల్పైన్ స్టార్ పెరిగిపోయినాయి అన్న. ఏ బండి మీ బండి మీద ఉంటుందా? ఇప్పుడు వీలు కొడితే వేసుకొని పోతారు లేదా వీడియో స్ట్రైక్ పడతా. వచ్చిన సబ్స్క్రైబర్ అందరితో ఇంటర్వ్యూ తీసుకున్నావు నేను. చెప్పు
మై నేమ్ ఇస్ My name is- ఆడికి స్టార్ట్ చేసి నువ్వు ఏం చదువుకుంటావు, మీ అమ్మాయి పేరు ఏంది, మీ డాడీ పేరు ఏంది, నువ్వు పొద్దున్న వెళ్తే వరకు ఏం చేస్తావు అన్ని చెప్పు. My name is Abhinay. Ah. I'm studying second year. ఆ, I am from Sircilla. ఆ. ఇంకేం చెప్పండి? అంతేనా? ఇంకేం లేదా నీ గురించి చెప్పనీకి ఏం లేదా? ఏమున్నాయి? నేను సబ్స్క్రైబర్ నీ గురించి చెప్పా అంటే నా గురించి చెప్తే ఏందిరా? చెప్పు. ఏమని చెప్పాలి? గంతే సాధి. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? నాకు లేరు. జస్ట్ ఇప్పుడు ఫోన్ చేసి మా లవర్కి మెసేజ్ చేస్తున్నావు అంటున్నాడు. ఏం పేరు మీ లవర్ది? ఏం అలా సుజాత? సుజనా అంట. ఆ? అనితానా? రా ఇప్పుడు నువ్వు కర్రా. మనోడు జర మొత్తం స్మార్ట్ ఉన్నాడు. నీ అంత నీ పేరేంది? రాఘవేంద్ర. రాఘవేంద్రనా? ఈ థియేటర్ మల్కేర్లు టిఫిన్ సెంటర్. చెప్పు ఏమేం చేస్తావు చెప్పు. పొద్దున్న సాయంత్రం వరకు ఏ టైంకి లేస్తావు, ఏం చేస్తావు దినమంతా? 7:30కి లేస్తాం. 8 o'clock యూట్యూబ్ ఓపెన్ చేస్తావు. నీ వీడియో వచ్చిందలే చూస్తాం. ఆ, చూసినాక ట్రైనింగ్ ఆఫీస్ కి వెళ్తాం. ఆ. ఇక్కడ ఉంటాం. 12 కి లంచ్ చేస్తాం. ఆ. మళ్ళీ అదే డ్యూటీ ఎక్కుతాం. ఆ. మళ్ళీ అయిపోయినాక రాగా ఏం డ్యూటీ చేస్తారు? అది మదర్ బోర్డ్స్ ఉంటాయి కదా దల్లా. అచ్చా, నైస్ నైస్. అది అయిపోయినాక అది అయిపోయి ఇంటికి వస్తాం. అలా ఫ్రెష్ అప్ అవుతాం. ఫ్రెష్ అప్ అవుతారు, రెడీ అవుతారు, దిగుతారు ఇక బయట పోరిన తిరిగి. మంచిగా చదువుకోరు అట్లా ఏ కరి అది రా. హలో హీరో అని అని అక్కడ రానియా. నీ పేరేదనియా? పేరు భరత్ అనియా. భరత? భరత్ అనే నేను ఆడ చెప్పు. ఆ పేరు భరత్. ఖాళీ ఎడికి వచ్చినావు? సిరిసిల్ల నుంచి వచ్చినాం. సిరిసిల్ల సిరిసిల్ల. వీడికి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోసం వచ్చినాం. ఓకే. ఈ అన్నం కలవని కానీ ఇట్లా మ్యాప్ లో అన్నది పెట్టుకొని వచ్చేసాం. చూడనీకు అన్న లొకేషన్ పెట్టుకొని చూసిన కాదు. దిగేసిన ఇదా అంటే ఎట్లుంటావా మినిమం ఉంటది. షూలు ఎట్లున్నాయి? జబర్దస్త్ అన్న. థ్యాంక్ యూ. బండి చూడవా? బండి చూడవా? బిజీ అయింది మాట్లాడిన సబ్స్క్రైబర్ వస్తాయి. అలా కూడా టైం ఇవ్వాలా? నాకు ఇందాక ఒకటి అర్థం కాదు. ఎవడో డైలాగ్ పోతుంది కదా, అది వేసుకున్నందుకే నీకు అందం వచ్చిందని చెప్పి. ఆ షూ తెచ్చిందా నేను మళ్ళీ నేనెంత అందంగా ఉండాలి? అరే నువ్వు ఆల్రెడీ ఈ బండి కాదు ఇలా చూడు. దీని తర్వాత చూసిన పక్కన పన్నెండు ఉంది. అలా కూడా ఎట్లుంది అది? అసలు యాక్చువల్లీ ఎస్వంతం ఆధార్ కొందామని చెప్పి నాకు నిఖిల్ కి పోటీ ఉండే అనమాట. నేను ఇది కొనకపోతే అప్పుడే కొనేస్తుండే. మరి అప్పుడే తీసుకున్నాను. తీసుకొని నీకు జర టైం ఇచ్చిన. నాకు టైమా? నేను ఆల్రెడీ మజల్ కార్ బుక్ చేసి వచ్చిన నేను ఇడికి. ఇలా మొదలు కానీ వదిలేసినా మేము ఆల్రెడీ. నేను డామ్ టెరటో మా కార్స్ కి పార్కింగ్ ఆడ ఇంటికాడ లేదు కాబట్టి ఇక్కడ పార్క్ చేస్తున్నాం. బండి టైర్ పార్కింగ్ పేరు పార్కింగ్. గమ్ము గమ్మ అది రేస్కి అయినప్పుడు పెట్టిరు స్టిక్కర్. Damn, who knew? All the planes we flew, good things we've been through. ఇవన్నీ అగ్గలు గిగ్గలు చేసుకోక నా బండి అది. బండిని మిస్ అయినట్టు నడిపించాడు. అందుకే అమ్మినా బండి ఏడవైనా నా దగ్గర ఉంటుందని. మంది బండి నడుపుతుంటే నాకు ఎన్నిసార్లు నా బండి గుర్తు వచ్చింది తెలుసా? లిటరల్ గా ఎన్ని రోజులు ఎన్నిసార్లు ఎంత ఎమోషన్ అయినా అంటే అంత వచ్చింది నాకు లిటరల్ గా. నీకు ఎమోషనల్ అవుతుంది గైస్. హ్యాపెన్స్ బైక్ లవర్. అది బైక్ లవర్స్ కి మాత్రమే అర్థమవుతుంది. ఇది అప్పుడే ఇప్పించింది నా టైర్లు మార్చేసాం. మొన్న రేస్ పోయినప్పుడు వేసిన టైర్ ఖరాబ్ ఉంది. వేరే టైర్ బాగా. ఈ టైర్ గ్రిప్ అంత పట్టుకుంటలేదు. ఎట్లుంది? నేను ఇచ్చినప్పుడు ఇంకా మంచిగా ఉండేది నా బండి. నువ్వు మంచిగా ఉన్నావు అట్లనే. ఇగో సన్నీ ఇలా చూసి మాట్లాడు. సారీ నిఖిల్ అన్న. బాగుంది అన్న ఏదంటే అదే. అన్న ఏదంటే అది 2 రోజులుగా 2 రోజులు కాదు 2 గంటలు మురిపోం ఇప్పుడు. అది బండి ఒక రౌండ్ కొట్టదు. ఇద్దు పెట్టకు, అర్థమైందా? దాన్ని ముద్దు పెట్టాల్సిన అవసరం లేదు. డ్రీమ్స్ లో ఎన్నిసార్లు దాంతో వండుకున్నా నాకు తెలుసు. ఏం చేసుకున్నావు? దాంతో ఎన్నిసార్లు బెడ్ మీద పక్కన వండుకోబెట్టుకున్నా తెలుసా దాన్ని.
వేసిన అది వేయించిన ఇది ఇప్పించినావా ఏంటి సడన్ గా ఇరిగిపోయినట్టుగా అనిపిస్తుంది స్టిక్కర్ అవి తీయాలని నేను ఏమి వేసుకున్నప్పుడు ఓకే, ఓకే, ఓకే. ఇది ఈడ కూడా ఉంది టైలర్ కూడా స్టిక్కర్ అట్లనే ఉంది ఇంకా ఇగో తీయలే ఏమో అన్న అట్లనే పెట్టేసిన నడపలే బండి నువ్వు ఇచ్చినప్పుడు నాకు ఎంత జరిగింది బండి కట్టిందామా 13,000 12,000 సంథింగ్ చేంజ్ 14,000 ఉంది ఇప్పుడు అంతే ఎక్కువ తీయలేదు. బండి ఎందుకట్లా టైం ఆ కార్ వచ్చినప్పటి నుంచి నేను పక్కన పెట్టేసిన అట్లానే కాదు కానీ ఇక ఎంతైనా BMW ముందు మనకి ఏ బండి చాలా ఇచ్చినా పోయింది మాకు అన్నీ అయినాయి ఇక అట్లా 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 డిప్రెషన్లో మనం ఏం చేయలేదు అనమాట డిప్రెషన్ లో పోవాల్సిన అవసరం లేదు మన్నాకి సపోర్ట్ చేసే ఫ్యాన్స్ బయట లక్షల కోట్లలో ఉన్నారు తెలుసా అంతే జస్ట్ కంబ్యాక్ కోసం వాళ్ళు రెడీగా వెయిట్ చేస్తారు. ఇస్తా గట్టి కంబ్యాక్ ఇస్తా గాయస్ కొక్కోనికి ఎట్లా పడతా అంటే దబ్బా ఈ సూతను పడుతుంది ఇప్పుడు అప్పుడు అందుకే చెప్తుంటారా నీకు ఎప్పుడు నిఖిల్ మంచివాడు రా నిఖిల్ మంచివాడు రా అని. నేను కూడా అదే చెప్తానా. ఇప్పుడు ఎప్పుడు పోతాం యూఎస్కి మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతాం మళ్ళీ ఎప్పుడు వస్తాం మళ్ళీ ఇప్పుడు నాకు పిల్లలు రేపు బోరా వెళ్ళిరా ఇప్పుడు కష్టం ఇక. రేపు బోరా ఏం చేస్తామండి. అన్నీ షూ చూసి మాట్లాడరా అరే 2 గంటలు చాలా షూ చూసి మాట్లాడరా ఇప్పటి దాకా భరించాలి రేపటి వరకు అది ఎన్ని సంవత్సరాలు నడుస్తారు తెలుసా అట్లనే ఇప్పుడు ఫ్లైట్ ఉన్నదా రేపు పొద్దున డిన్నర్ మళ్ళీ కంబ్యాక్ ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడు పోతా. మరో కంబ్యాక్ ఇస్తాడు ఛానల్ వచ్చింది ఇప్పుడే ఫ్రెష్ వీడియో ఛానల్ వచ్చిన ఫ్రెష్ వీడియో సండే రెడీ వెళ్దాం మనం ఫుల్ రెడీ అయి పోదాం సమ్మర్ లో ఫుల్ షూస్ మీద వేసుకొని హెల్మెట్ వేసుకొని అయిపోతుంది ఇంకా సమ్మర్ లో చాలా టూ మచ్ నెక్స్ట్ టైం సమ్మర్ లో మటుకు ఇండియాలో అడిగే పెట్టాను కార్ లిటరల్ అడుగు పెట్టాను కార్ ఇగో నేను ఉన్నప్పుడు ఎండ ఉండే ఐ వాజ్ ఏబుల్ టు టేక్ దట్ బట్ దిస్ ఇస్ వే టూ వర్స్ట్ అయ్యో స్వామి అల్పినిస్టర్స్ ఏసీ వచ్చాడమ్మా స్వామి గైస్ మంచిగా నాకైతే మస్తు నచ్చింది గైస్